కాస్త చిల్గా కూల్గా ఉండవయ్యా నాలాగా. నన్ను చూడు ఎంత రిలాక్స్డ్ గా ఉన్నాను. అందుకే నేను పెద్ద ఏజ్డ్ గా కనిపించను. నిజమే, నీ ఫేస్ లో కుర్రతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. నీకు విషయం చెప్పనా, మనం ఎప్పుడు మనసులో ప్రేమను నింపుకోవాలి. అప్పుడు మనలో కూడా ప్రేమ పెరిగి అందరికీ చాలా ప్రేమగా కనిపిస్తాం. అంతా ప్రేమమయం, ఈ లోకమే ప్రేమమయం. ఏ చాలా నీ వాగుడు. కొత్తగా ప్రేమ ప్రేమ అని వాగుతున్నావేంటి? ఏమ్మా, నేను ప్రేమ గురించి మాట్లాడకూడదా? అయినా ప్రేమ మనసుకు సంబంధించింది కానీ వయసుకు సంబంధించింది కాదు. ఏం మాట్లాడుతున్నావు? రేపు మంటపంలో ఎన్ని పెళ్లిళ్ళు జరగబోతున్నాయి? 4 పెళ్లిళ్ళు. 5వ పెళ్లికి కూడా ఏర్పాట్లు చేయమని చెప్పు. ఎవరి కోసం? ఖర్చులు కలిసి వస్తుంది కదా అని మీ అమ్మాయి పెళ్ళి ఏమైనా ప్లాన్ చేసావా? నో. అయితే నీ మనవరాలి పెళ్ళే? ఊరుకో రాకేష్, నాది బాల్య వివాహం. అందుకే కాస్త పెద్ద పిల్లలు ఉన్నారు అంతే. మనలో మనవరాళ్ళు కాదు. మరి ఎవరి పెళ్ళి? 2 మనసులకి. నీ వాలకం చూస్తుంటే మళ్ళీ బకరా అయ్యావనిపిస్తుంది. నిజం చెప్పు, శంకర్ వాళ్ళని ఎవరినైనా నువ్వు కలిసావా? నో. అయినా ఆ శంకర్కి ఎందుకు అంతలా భయపడతావు నువ్వు? చూడు, ఆ శంకర్ నన్ను ఏమీ చేయలేడు. ఆ శంకర్కి గ్యాంగ్ ఉండొచ్చు, కానీ నేనే గ్యాంగ్ లీడర్ని. యు నో, నన్నెవ్వరూ ఏం చేయలేరు. హే మ్యాన్లీ మ్యాన్, నేను ఎలా ఉన్నాను? ఉండు బాబు, నాతో పరాజకాలేంటి? అవును, ఈ అందగాన్ని చేస్తే గిస్తే నేనే టైం చేయాలి. మా ఇద్దరు ఎవరందంగా ఉన్నారో చెప్పవా? ఆబ్వియస్లీ నేనే కదా. నా హైట్ కి శారీ ఎలా సెట్ అయింది? అబ్బే, ఆ నడుం చూడు, నాగార్జున సాగర్ డ్యామ్ లో ఎంత ఉంది. నడుమంటే ఇలా సన్నగా ఉండాలి. దరిద్రులారా, ఏమైందిరా మీకు? క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వమంటారా అంటే మరీ ఇంత ఇన్వాల్వ్ అవ్వక్కర్లా. ఓ పని చేయండిరా, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి ఓటింగ్ పోల్ అడగండిరా. ఈ ఐడియా ఏదో బాగుందనయా. కుట్టానంటే నిజంగానే షేపులు మారిపోతాయి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. రేపైతోడా ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా? తెలుసన్నయ్యా, ఆ ముసలోన్ని కవ్వించి బుట్టలో వేసుకోవాలి, అంతే కదా? ఎంతసేపు పని చేశాను కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు కారు డ్రైవ్ చేయండి. నీ డ్రైవ్ చేయడం నిన్ను దీనిలో పెట్టుకోవడం? కావాలంటే ఒకరోజు జీతం కట్ చేసుకోండి. ఒరేయ్, వేషాలు వేయకుండా ముందర టైర్ బిగించు. బచావ్ బచావ్ పట్టుకో 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 అరే పట్టుకో. రే, నువ్వు తట్టుకోరా. ఎనీవే, మీరు నా మానాన్ని కాపాడి నా అభిమానాన్ని గెలుచుకున్నారు. మీరే గనక సమయానికి నన్ను రక్షించకపోతే ఇప్పటికి నా జీవితం ఎంగిలాగైపోయేది. తామరాకులా సుకుమారంగా ఉన్నావు. నీకేమన్నా కానిస్తానా? రౌడీలు వెంట పడితే పడ్డారు, కానీ నీలాంటి హ్యాండ్సమ్ పరిచయం అయ్యాడు. ఇట్స్ మై లక్. హ్యాండ్సమ్ హీరోనా? దేవుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, నాకేదో తేడా కొడుతుంది సార్. కొడితే నీ బుర్ర బద్దలవుతుందిరా. జల్సీరా నీకు. డ్రైవర్వి డ్రైవర్లా ఉండు. డోంట్ టాక్ మిడిల్ మిడిల్. బేబీ, కోపడకు, నీ గ్లామర్ తగ్గుతుంది. బేబీయా? గ్లామరా? ఏమ్మా, వీటికి మీకు మీనింగ్ తెలుసా? హే షట్ అప్ యు డ్రైవర్.
నీకు ఈయన ఏజ్డ్లా కనిపించొచ్చు, కానీ ఫస్ట్ లుక్తోనే నా మనసు ఈయనతో ఎంగేజ్ అయిపోయింది. కొందరు కళ్ళల్లో ఆ పవర్ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఆయన కళ్ళకి పుసులు తప్ప పవర్ లేదు. నోరు మూసుకుని కార్తీ చూడు. నీ పేరేంటి? స్మిత. స్మిత. వాట్ ఏ స్వీట్ నేమ్. సీతారామ అనుకోవాల్సిన వయసులో మీకు ఈ స్మితల గీతలు అవసరమా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు నోరు మూసుకుని కార్ తీరా. స్మిత ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం. రా స్మిత, వచ్చి కారు ఎక్కు. ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. అంతకు మించి ఇంకేం చేస్తారులే. ఓ బేబీ, కామ్ డౌన్. మీ డ్రైవర్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. నువ్వు సాయంత్రం 6 గంటలకి ఇదిగో ఈ అడ్రస్కి వచ్చేసి మనసు విప్పి మాట్లాడుకుందాం. తప్పకుండా వస్తావు కదూ? షూర్ షూర్. ఈ అడ్రస్ మిస్ అవును. ఓకే, బాయ్. బాయ్. సాయంత్రం కలుద్దాం. ఆ